ఏదైనా నాకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చదివేటప్పుడు ఆహ్, 10థ్‌లో 10థ్‌లో కాదు, సెవెంత్, ఎయిత్‌లో అనుకుంటా. అప్పుడు మా మ్యాథ్స్ టీచర్ ఒక ఆమె పద్మజ మేడం అని చెప్పి ఆహ్, దా వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పింది బాగా విని, బాగా ఇది అబ్జర్వ్ చేస్తాం కదా! సడెన్‌గా వాళ్ళు చేంజ్ అవ్వడము, ఇంకోసారి రావడము. నేను చదువుతాను. చదవడము, అన్నిట్లోనూ ఫస్ట్ రావడం అలా ఉండేది. అయితే ఆ సార్ వచ్చిన తర్వాత నాకస్సలు ఏమీ అర్థమయ్యేది కాదు. సైలెంట్‌గా బోర్డ్ చూసుకుంటూ ఉంటానంతే. ఏం అర్థమయ్యేది కాదు. ఎగ్జామ్‌లో చాలా సార్లు చూసి అన్నిట్లోనూ 90 పైన మార్క్స్ వస్తది ఈ పాపకి. నా సబ్జెక్ట్ మాత్రం అర్థం అవ్వట్లేదా? లేకపోతే ఏంటి రీజన్ తెలుసుకోవాలని కావాలనే 30 మార్క్స్ పాస్ మార్క్ అయితే హాఫ్ మార్క్ 29 ½ వేసి హాఫ్ మార్క్‌తో నన్ను ఫెయిల్ చేశారు. సో, ఫెయిల్ చేయడము ఇంకా నేను ఆ తర్వాత సరేలే చూద్దాం అని చెప్పేసి ఇంకా బాగా ఏడుస్తున్నా. అయ్యో! ఫెయిల్ అయిపోయానే అని చెప్పి ఏడుస్తున్నాను. తర్వాత మా సారు ఎవరెవరు ఫెయిల్ చేసి అందరూ సైడ్‌కి రండి అన్నారు. నార్మల్‌గా ఒక క్లాస్ అంటే చదివేవాళ్ళు ఉంటారు. ఫెయిల్యూర్స్ అనేసి ఉంటారు. సో, వాళ్ళందరూ ఒక సైడ్‌కెళ్తే వాళ్ళతో పాటు నేను వెళ్ళి కూర్చుంటే వదిలేసి సైడ్ వెళ్ళిపోయారు. నాకు చాలా ఇన్సల్టింగ్ అయిపోయింది. అదే ఫస్టు, అదే లాస్టు. ఆ తర్వాత పిలిచి అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? నా ప్రోగ్రెస్ కార్డ్ తీసి అన్నిట్లోనూ నీకు మార్క్స్ ఉన్నాయి. నేను రాకముందు ఉన్న మేడం చెప్పే చెప్పారు. ఆ సబ్జెక్ట్స్ కూడా ఆ సబ్జెక్ట్‌లో కూడా నేను చెప్పే సబ్జెక్టే వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం నీకిన్ని మార్క్స్ ఉన్నాయి. నేనొచ్చిన తర్వాత ఎందుకు? అర్థం అవ్వట్లేదా? ఏంటి ప్రాబ్లమ్ అని అడిగితే అప్పుడు క్లియర్‌గా చెప్పాను. ఆ తర్వాత అలవాటు చేసుకున్న వాళ్ళు చెప్పడము అదంతా. సో, అలా ఇబ్బంది ఖచ్చితంగా ఉంటది. నా క్లాస్‌లోనే నాకలా ఉండింది. తర్వాత 10థ్‌లో ఒకసారి అలా అయింది. బట్ ఫస్ట్ ఆల్రెడీ ఇలా అయ్యింది కాబట్టి ఇంకా 10థ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అప్పుడు నేనేమి అంత సఫర్ ఏమి అవ్వలేదు. బట్ తొందరగా అయితే నేర్చుకున్నా. బెస్ట్ లైవ్స్ లిస్ట్‌లో మీ లైవ్ ఉంది. థాంక్ యూ శివ గారు. అందుకే అడిగాను ఆ లిస్ట్‌లో ఉందా అని. పంజాబ్ అండి. పంజాబ్ సంపత్ గారు. అంటే నేను తిరుపతి నాకు స్టడీ ఎలా ఉంటది, ఏమని నాకు తెలీదు. నేను తిరుపతిలో చదువుకోలేదు. ఓకేనా? అండ్ బాబుని పంపించింది నేను ఎల్‌కేజీ పంపించినాను. సో, అక్కడ ఆడుకోవడం ఉంది. తనకు స్కూల్ అలవాటు అవ్వాలని మెయిన్ రీజన్ నేను పంపడం. సో, అక్కడ స్టడీస్ ఎలా ఉంటదని నాకు క్లియర్‌గా అయితే తెలీదు. కానీ వెళ్ళడము, బాబుకి చెప్పించినవి మొత్తం వాడు నేర్చుకున్నాడు. కాకపోతే పంజాబ్‌లో వచ్చి మనకు ఏబీసీడీ దగ్గర నుండి మొత్తము డిఫరెంట్ ఉంటది. మన సైడ్‌కి, ఇక్కడికి క్యాపిటల్, క్యాపిటల్ అండ్ స్మాల్ లెటర్స్ ఏదైనా అవ్వచ్చు డిఫరెంట్ ఉంటది. సో అహా! సో, డిఫరెంట్ ఉంటది. థ్యాంక్ యూ. సో, వాళ్ళు మళ్ళీ ఫస్ట్ నుండి నేర్చుకోవాలి కదా! ఇది నాకు బెటర్ అని. ఫస్ట్ నేను కన్‌ఫ్యూజ్ అయినా. అరే! ఏబీసీడీలంతా పాపం వాడు ఆల్రెడీ అక్కడ నేర్చుకున్నాడు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతదేమో! తను ఎలా తీసుకుంటాడో ఏమో! అలా అని నేను కొంచెం భయపడ్డాను. అయితే మేము ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఫీజు మొత్తం పే చేసాం బస్‌కి అంతా మొత్తము. ఆ తర్వాత నేను అసలు కరెక్టేనా మనం తీసుకున్న డెసిషను అని చెప్పి చాలా సార్లు ఆలోచించాము. ఆ బుక్స్ అవన్నీ ఇంటికే వచ్చి వాళ్ళు మాకు చూపిచ్చి తర్వాత ఇక్కడ ఎల్‌కేజీ వాడు చదివిన బుక్స్ అన్నీ చూసి వాళ్ళు దానికి దీనికి డిఫరెన్స్ చెప్పి ఆ తర్వాత ఇంకా స్కూల్‌కైతే వేసాము. తర్వాత కూడా నా మనసులో డౌట్ ఉండింది. తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కనుక్కున్నారు. నేను ఇలా టెన్షన్ పడుతున్నానని. కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్న స్కూల్‌లో బెస్ట్ స్కూల్ అది. పర్లేదు వాళ్ళు మనకి ఏబీసీడీలు ఎందుకు డిఫరెంట్ ఉంటదంటే, ఇప్పుడు మనకు డాక్టర్స్ అంతా రాస్తారు కదా! అది మనకు అర్థం కాదు. ఓన్లీ మెడికల్ ఎవరుంటారో వాళ్ళకే అర్థమైతది. సో, అలాంటి ఏబీసీడీలు వాళ్ళకి ఇప్పటి నుండి నేర్పిస్తున్నారనమాట. సో, ఇక్కడ వచ్చి ఏబీసీడీలు అయితే డిఫరెంట్ ఉంటది. మీకు చిల్డ్రన్స్ ఉన్నారా? ఉన్నారండి రంగారావు గారు. ఉన్నారు. ఒక బాబు. హాయ్ నాని గారు. మీ ఎడ్యుకేషన్ ఏంటి? ఎంబీఏ అండి సంపత్ గారు. శివ గారు ఉన్నారా లైవ్‌లో? నాని గారు. హాయ్ నాని గారు. ఏం చేస్తున్నారు? తిన్నారా? స్పెషల్ ఏంటి?